ఓకే. సో నమస్తే. మనం రైతు బడి అగ్రిషోలో ఉన్నాము. ఏఐ టెక్నాలజీతో పాటు ఇక్కడ ఫార్మింగ్ సంబంధించి పరికరాలు కావచ్చు, ఇక్కడ ఏఐ సంబంధించి రిలేటెడ్ రోబో పరికరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫార్మింగ్ రోబో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ రోబో యొక్క పరికరం ఎట్లా పనిచేస్తుంది, ఏ ఫార్మింగ్కి ఎక్కువ పనిచేస్తుందని చెప్పేసి మనము దీని ఖర్చు ఎంత అవుతుంది, దీనికి రేట్ ఎంత ఉందని చెప్పేసి, దీని స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకున్నాము. నమస్తే అండి, నా పేరు సుధాకర్. నేను ఫామ్ రోబోట్ టీం అండి. సో మన అగ్రికల్చర్లో మనకి వ్యవసాయంలో ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడం కోసం, అలాగే రైతు యొక్క శ్రమను తగ్గించడం కోసం మా ఫామ్ రోబోట్ టీం వచ్చేసరికి అటానమస్ రోబో అనేది తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది R1V1, దీనిపైన R1V1. ఇది కంప్లీట్గా బ్యాటరీ పవర్తో ఏఏతో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆరు తడి మెట్ట ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. ఈ పంటలు వచ్చేసరికి ఏంటంటే వరుస పంటలు, ముఖ్యంగా పళ్ళ తోటలు, కూరగాయల తోటలు, అలాగే కమర్షియల్ క్రాప్స్, కాటను, మిర్చి, అలాగే డ్రాగన్ ఫ్రూట్ వంటి పలు రకాల వ్యవసాయ పనులను చేయగలుగుతుంది. ఇది పూర్తిగా ఆటానమస్ అవ్వడం వల్ల ఎటువంటి కండిషన్లో అంటే వర్షంలో అవని, ఎండలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది చచ్చిపోయిన అవ్వగలదు. అదేవిధంగా దీన్ని ఉపయోగించి మనం అంతర్సేద్యంలో స్ప్రేయింగ్ చేయొచ్చు, అలాగే వీడింగ్ కూడా చేయొచ్చు. స్ప్రేయింగ్ చేయడానికి మన దగ్గర 2 రకాల ఉపకరణాలు ఉన్నాయి. అది బూమ్ స్ప్రేయర్, అలాగే ఆక్సిజన్ స్ప్రేయర్. అలాగే ఇంటర్ కల్టివేషన్ వచ్చేసరికి వీడింగ్ పర్పస్లో బ్రష్ కట్టరు, స్టబుల్ మోరు, జీరో టిల్లేజ్ పర్పస్లో పనిచేస్తాయి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. సో మట్టిని తవ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడింగ్కి టిల్లింగ్ పర్పస్లో రోటోవేటర్ కూడా ఉంది. దాంతో మనం 2 లేదా 3 అడుగుల్లో విస్తరణలో రోటోవేటర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే ముఖ్యంగా ఏ పంటలకి ఎక్కువ పనిచేస్తుంది? ఇది ముఖ్యంగా వరుస పంటలండి. 3 అడుగుల పైన వరుస పంటలు అన్నింటిలో పనిచేస్తుంది. మనకి పత్తి, మిరప, టొమాటో అంటే అన్ని కూరగాయల్లోనూ, అన్ని పూల మొక్కల్లోనూ, అన్ని పళ్ళ తోటల్లోనూ ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా ప్రత్యేకంగా దీన్ని పెట్టి ఖర్చు తగ్గించుకొని పని చేయించుకోవాలనుకుంటే మీ పంటని 3 అడుగుల విస్తీర్ణంలో పెట్టుకోగలిగితే అన్ని రకాల పంటలను ఉపయోగించుకోవచ్చు అండి. అంటే ఇది మొత్తం ఓవరాల్గా కలుపు తీయడం పాటు ఏదైతే స్ప్రే ఉందో అది కూడా వేయడం దొరుకుతాయి, 2 ఒకటేసారి. సార్ అర్థం కలిసి కలుపు తీయడంతో పాటు స్ప్రేయింగ్ ఏదైతే ఉన్నదో 2 ఒకటిసారి చేస్తుందా? లేదు సార్, దానికి చేసుకుంటుంది. కాకపోతే అన్ని పనులు ఇదే చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఏ పని కావాలో ఆ పనికి సంబంధించిన టూల్ని ఇన్స్టాల్ చేసి మీరు ఏఏ ద్వారా చేస్తాం కాబట్టి యాప్ని ఉపయోగించి కమాండ్ ఇవ్వాలి సార్. మీరు ఏ పని అయితే మీకు కావాల్సి వస్తుందో, స్ప్రేయింగ్ కావాలంటే స్ప్రేయింగ్ చెయ్యు అని కమాండ్ ఇవ్వాలి. వన్స్ మీరు కమాండ్ ఇచ్చారంటే ఆ పని పూర్తయ్యే వరకు మీరు దాన్ని చూడాల్సిన పని కానీ ఏమీ ఉండదు. అది చేస్తుంది. అదే పనిగా వచ్చి మీరు ఎక్కడైతే మొదలు పెడతారో అక్కడే వచ్చి ఆగిపోతుంది. అంటే మీ పని మీరు చేసుకోవచ్చు, దాని పని అది చేసుకుంటారు. ఎంతసేపు వస్తుంది ఇది ఛార్జింగ్? ఎట్లా? ఇది పూర్తిగా ఛార్జింగ్ అండి. 5 గంటల సమయం ఛార్జింగ్ పెట్టారంటే 6 నుండి 8 గంటలు మనం ఉపయోగించే లోడ్ని బట్టించి సమయం అనేది వేరే అవుతుంది. అదేవిధంగా దీన్ని ఉపయోగించి లోడ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. మీరు ఇంచుమించు 1 టన్ను వరకు బరువును మోసి తీసుకెళ్ళవచ్చు. దీంతో నార్మల్గా దీన్ని నడుపుకుంటూ కూడా బయట తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళచ్చు. లేదు తీసుకెళ్ళచ్చు. నడుపుకుని కూడా తీసుకెళ్ళచ్చు అండి. తీసుకెళ్ళచ్చు. ఎక్కడికి దీని మీద మనిషి కూడా కూర్చోవచ్చా ఫిజికల్గా? కూర్చోవచ్చు సార్. ఎందుకంటే దీని కెపాసిటీ 1 టన్ను లాగే కెపాసిటీ ఉంది. సో ఒక మనిషి కాదు, 10 మంది కూర్చున్నా సరే ఇది చాలా సులువుగా తీసుకెళ్ళగలుగుతుంది మనుషుల్ని కూడా. ఓకే. అంటే మొత్తం అంతా ఛార్జింగ్ బ్యాటరీతోనే వస్తుంది మొత్తం. అంటే చాలా ఉన్నాయి కదా ఇట్లాంటి రోబోలు, లేకపోతే డిఫరెన్స్ ఏంటిది మరి? లేదు సార్, ఇలాంటి రోబోస్ అయితే ఇండియాలో అయితే లేవు కూడా. సస్టైన్ కూడా లేదు. అంటే మన ఫీల్డ్ కండిషన్స్కి సస్టైన్ అయ్యే రోబోస్ అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. ఇదే ఫస్ట్. ఇంకా చెప్పాలనుకుంటే 2025లో వరల్డ్ వైడ్గా ఫస్ట్ ప్లేస్లో మన రోబోనే నిలబడింది. ఈవెన్ అబ్రాడ్, అలాగే అదర్ కంట్రీస్ కూడా మేమే సెండ్ చేయడం కూడా జరిగింది ఇదే వెహికల్స్ ఎక్కడ నుంచి. ఓకే. అంటే దీంట్లో సంబంధించి ఏదైతే ఆపరేటింగ్ ఉన్నదో కంపల్సరీ ఒక పర్సన్ మొబైల్ కనెక్ట్ ఉన్న ఎక్కడి నుంచి ఆపరేటింగ్ చేయొచ్చు? ఎంత డిస్టెన్స్ ఉండాలి? డిస్టెన్స్ సంబంధం లేదు. ఇది కంప్లీట్గా ఇంటర్నెట్తో బేస్డ్ రన్ అవుతుంది. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే రోబోని ఆపరేట్ చేసుకోవచ్చు. వేరే కంట్రీ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా చదువుకునే వ్యక్తి చేయాల్సిన పని లేదు. సో ముసలి ముతగా చిన్న పెద్ద అనే తేడా ఏమి ఉండదు. జస్ట్ మనకి చిన్న ఫోన్ వాడటం వస్తే చాలండి. సో ఎక్కడి నుంచి అయినా ఎవరైనా చేయొచ్చు ఏ పైన. ఈవెన్ ఫార్మింగ్ రాని వ్యక్తి కూడా మన మొబైల్ యాప్ని, అలాగే ఈ రోబోని ఉపయోగించి ఫార్మింగ్ చాలా సులువుగా చేసుకోవచ్చు. దీన్ని ఇండియాలో ఎంతమంది యూజ్ చేస్తూ ఉన్నారు? సో ప్రస్తుతానికి మనకి ఇండియా వైజ్ నేషనల్ వైడ్గా మనకి చాలామంది కస్టమర్లు ఉన్నారండి. 100లో ఉన్నారు. సో అన్ని స్టేట్స్లోనూ ఉన్నాయి. అంటే అస్సాము, ఎంపీ, యూపీ, అలాగే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అని పలు స్టేట్స్లో కూడా మన కస్టమర్స్ ఉన్నారండి. కస్టమర్ నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది సార్. అందుకని చెప్పి యాక్చువల్ మేము స్టార్ట్ చేసింది మాన్యువల్ సార్. కస్టమర్ నుంచి రెస్పాన్స్ బాగుంది కాబట్టి అటానమస్ని డెవలప్మెంట్ చేయండి. ఇది అప్డేటెడ్ అండి. ఇది R1V2 అని చెప్పాను కదండి. ఇంతకుముందు ఆల్రెడీ R1V1 కూడా తయారు చేసాము. అది తయారు చేసి 4 సంవత్సరాలు. ఇది లేటెస్ట్? ఇది లేటెస్ట్ సార్. ఎస్ సార్.
ఎంత ఉంటుంది కాస్ట్? ఇది ఈఎంఐ అంటున్నారు, ఆఫర్ ఏంది ప్రజెంట్? ఈఎంఐ అయితే అన్నీ ఉన్నాయి సార్. స్టార్టింగ్ వస్తే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 12 లక్షలు ఉంది ప్యాకేజ్. ఈ 12 లక్షల ప్యాకేజ్లో 4 టూల్స్ అలాగే ఒక స్పేర్ బ్యాటరీ వస్తుంది. సో దీన్ని ప్రత్యేక అంటే అంత పెట్టి ఖర్చు పెట్టి కొనడానికి యూజెస్ ఏంటి అని అడిగితే ఒకటి ఏఐ సార్. సో మనం ప్రత్యేకంగా దానికోసం మన సమయాన్ని కేటాయించాల పని లేదు. సో మీరు ప్రోగ్రామింగ్ చేశారంటే ఏ పైన చేసుకుంటూ పోతుంది. రెండోది వచ్చేసరికి బ్యాటరీ బేస్డ్. మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టారంటే 20 నిమిషాల్లో 1 ఎకరం పూర్తి చేస్తుంది స్ప్రేయింగ్. అదే 1 గంటలో 1 ఎకరం వచ్చేసరికి రోటోవేటర్ చేస్తుంది. సో మన సాధారణంగా మనిషి ఆ టైంలో చేయడం అసాధ్యం అండి. తర్వాత మూడవది వచ్చేసరికి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 80 రూపాయలు ఖర్చు. అదే 80 రూపాయల ఖర్చుతో 10 ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 4 ఎకరాలు రోటోవేటర్ చేసుకోవచ్చు. ఇదే ఖర్చు మన ట్రాక్టర్లతో చేస్తే 5,000 నుంచి 6,000 దాకా తీసుకుంటారు ఈ పనులు చేయాలంటే. ఇక నాలుగోది వచ్చేసరికి మెయింటెనెన్స్ అండి. ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్ అవ్వడం వల్ల దీని ఇంజన్లో ఎటువంటి పార్ట్స్ ఉండవు. ఇంజన్ పార్ట్స్ అనేది ఉండదు. సో జీరో మెయింటెనెన్స్. జస్ట్ మీరు ఛార్జింగ్ కరెక్ట్గా చెక్ చేసుకుంటే చాలు, ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే మీకు మళ్ళీ రూపాయి ఖర్చు పెట్టే అవసరం కూడా ఉండదు. ఓకే. ఎస్ సార్. దీనికి ఎంత ఖర్చు అంటే ఖర్చు ఏమైనా ఉంటుందా? ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటుందా? అందుకే చెప్తున్నా సార్, జీరో మెయింటెనెన్స్ సార్. దీనిలో ఎటువంటి ఎలక్ట్రికల్ ఖర్చులు అనేవి ఉండవు. ఎటువంటి ఖర్చు అనేది ఉండదు సార్. అసలు ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు మామూలు కొత్త వాళ్ళు అనుకుంటే? సార్ బాగా మొబైల్ వాడడం వస్తే గంటలో నేర్చుకోవచ్చు సార్. అసలు పూర్తిగా రాకపోతే 1 లేదా 2 రోజులు నేర్పుతాము. అది కూడా మేమే వస్తామండి. మీ దగ్గరికి వచ్చి మేము ట్రైనింగ్ ఇచ్చి ఒకసారి పూర్తిగా మీకు వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మేము అక్కడి నుంచి లెఫ్ట్ అవుతాం. ఓకే. అంటే మీ ఓన్లీ వెబ్సైట్లో కాంటాక్ట్ అవ్వచ్చు, ఇట్లా మీది స్టోర్ ఉంది మనం? మాకు స్టోర్స్ అయితే ఏం లేవు. ఒకటే బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్ పటాన్ చెరువులో ఉంది. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వంటే ఫామ్ రో వెబ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి ఇస్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.